తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందు హరీష్ రావు విచారణకు వెళ్ళారు, ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత సంతోష్ రావు, ఇక చివరికి కేసీఆర్ దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి. ఇవాళ కేసీఆర్కి సిట్ అధికారులు నోటీసులు పంపారు. కేసీఆర్ ఇష్టం, ఎక్కడైనా సరే మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తామన్నట్టు పోలీసు అధికారులు, సిట్ అధికారులు చెప్పడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇవ్వడం సబబే అంటారా? ఏమండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. చట్టంలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధానమంత్రి, లేకపోతే ప్రజెంట్ మినిస్టర్, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అని ఉండదు. చట్టంలో ఒక రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి, న్యాయానికి లోబడి మనం చేస్తున్న రాజ్యాంగ పదవి ఏదైతే చేసామో ఆ పదవికి లోబడి మనం వాళ్ళు ఇచ్చిన నోటీస్కి సమాధానం చెప్పవలసిన బాధ్యత, మనం వెళ్ళవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఓకే, సిట్ వారు వాళ్ళకి ఆయన పెద్ద ఆయన కాబట్టి, ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి, ఆయనకి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము అనుకుంటారు కాబట్టి, ఇక్కడ కార్యకర్తలు ఎక్కువగా వస్తారు కాబట్టి, ఏదో ఊహించుకుంటారు కాబట్టి, ఆ ఊహలో అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి మేము తమరి దగ్గరికే వస్తాం, తమరు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని తమరి దగ్గర మేము ఎక్కడున్నా మేము తీసుకుంటామండి, ఐఎమ్ రెడీ అంటే మీరు ఎక్కడ మీరు చేసినా కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని సిట్ పోలీస్ వారు చెప్పడం జరిగింది. అంటే మీరు చెప్తున్న ప్రకారం అయితే వాళ్ళు దాంట్లో న్యాయ ప్రకారంగా పక్కాగా వాళ్ళు చెప్పారు, మీరు మాకు మీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మీది అడిగారు. అది విట్నెస్ రికార్డా, లేకపోతే 160 స్టేట్మెంటా, లేకపోతే 141 అనేది తెలియదు మనకేమీ. అది ఏ స్టేట్మెంట్ అని నేను చూడలేదు, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. కనుక ఆ స్టేట్మెంట్లో మరి ఆ స్టేట్మెంట్లో వాళ్ళు కేసీఆర్ గారు ఇస్తానంటారా, ఇవ్వనంటారా, లేకపోతే ఏం చెప్తారు, లేకపోతే నేను ఈ ఇన్వెస్టిగేషన్కి రాను అని అంటారా, ఇదంతా ఆయన ఇష్టం. ఆయనకి కోర్టులు ఉన్నాయి, లా ఉంది, అన్ని ప్రకారంగా వాళ్ళు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని మాట్లాడుకుంటారు. పోలీసు వారు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని లా ఉంది కాబట్టి అలా మాట్లాడుకుంటారు. పెద్దలు కేసీఆర్ గారికి గౌరవం ఇచ్చి వాళ్ళు ఎట్టి పరిస్థితులు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దు, ఇండస్ట్రియల్ మొత్తం టోటల్గా ఎక్కడైతే ఇబ్బంది రాకూడదు, ఎందుకంటే జనాలు ఆవేశాలు ఉంటారు. అక్కడ జరిగింది ఒకటైతే బయటికి వెళ్ళేది ఒకటి వెళ్తుంది. కనుక ఎక్కడ మన ల్యాండ్ ఆర్డర్ చేయి దాటుతుందన్న ఒక ఆలోచనతో పోలీసు వారు చేసిన మంచి నిర్ణయం. ఆ నిర్ణయానికి కేసీఆర్ గారు ఏమంటారు, ఎలాగంటారు చూసుకోవాలి. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారిని చూశారు, మొన్న వచ్చి సంతోష్రావు గారిని చూశారు, అలాగే హరీష్ రావు గారిని చూశారు. ఇదంతా కూడా ఫోన్ ట్రాపింగ్లో ఒక భాగమే. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు అవ్వచ్చు, లేకపోతే తిరుపతి అన్న అవ్వచ్చు, ఇవన్నీ ఫోన్ ట్రాపింగ్ అనేది ఇది నేరం. ఫోన్ ట్రాపింగ్ ఎవరైనా సరే చేయడం నేరం. ఫోన్ ట్రాపింగ్ చేయడం కరెక్టు అంటున్నారు ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్. ఆయనకు తెలుసు ఫోన్ ట్రాపింగ్ ఎక్కడ చేస్తారు, ఏ సమయంలో చేస్తారు, ఎక్కడ డకాయిటీలు ఉంటారు, ఎక్కడ దోపిడీదారులు ఉంటారు, ఎక్కడ నక్సలైట్లు ఉంటారు, దానికి ఎక్కడ ఏ ఉగ్రవాదులు ఉంటారు, ఎక్కడ పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ అనేది ఎవరు యూజ్ చేయాలి, ఎవరు చేయాలి అనేది అన్నీ ఆయనకు తెలుసు. పబ్లిక్ మీద ఫోన్ ట్రాపింగ్ చేసే రైట్ లేదు. అక్కడ అత్యవసర సమయంలో అతి కిరాతకమైన సమయంలో, అతి ఘోరమైన సమయంలో, కొన్ని సందర్భాల్లో అది ఎవరి దగ్గర ఫోన్ ట్రాప్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు అనేది ఐపీఎస్గా ఆయనకు అన్నీ తెలుసుంటాయి ప్రవీణ్ గారికి. మనం దానికోసం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చదువురాని వాడిని నాకే కొంత తెలిసినప్పుడు ఐపీఎస్ చదివిన వ్యక్తి తెలియదా చెప్పండి? ఇప్పుడు మొత్తానికి వ్యవహారంలో కేసీఆర్ అరెస్ట్ చేస్తే ప్రభుత్వం మీద ఒక రకంగా బద్నామయ్యే అవకాశం కూడా ఉందంటారా కాంగ్రెస్ ప్రభుత్వము? తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఉద్యమకారుడు, చట్టం తన పని చేసుకుపోతుంది. ఒకటి, చట్టంలో లొసుకులుండి, చట్టంలో తప్పులుండి, వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే చట్టం తన పని తను చేసిపోతుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేయకూడదు అనేది సిట్ కదా. విచారణ జరిగిన తర్వాత కదా ఏమైనా మాట్లాడతారు. అంటే విచారణలో ఏది నిజం ఏది అబద్ధం తెలిసిన తర్వాత మాట్లాడతారు కదా. ఇందాక అన్నట్టు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓకే, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఆయన తప్పు చేస్తే అరెస్ట్ చేయరు, తప్పు చేస్తే కూడా అరెస్ట్ చేయరు అనేది ఉండదండి. కంపల్సరీ చట్టం తరపున తాను చేసుకుపోతుంటుంది. మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఒక్కొక్కరు వాడుకోవడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తారు, తప్పే ఉంది దాంట్లోని. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఏమనుకుంటారు, ఈ అరెస్ట్ చేశారంటే నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, నన్ను ఎలక్షన్ తీసుకెళ్లకుండా అరెస్ట్ చేశారు అని కొంత బీఆర్ఎస్ అనుకుంటారు. అలాగే వీళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఈ మొత్తం టోటల్గా ఇది ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు వాళ్ళు అంటారు, బీజేపీలో ఒక ఆయుధంగా ఇదంతా ఒక డిఫరెంట్ రాజకీయ ఎత్తుగడలు అంటారండి, రాజకీయ ఎత్తుగడలు అంటారు. ఇప్పుడు సిట్కి కంపల్సరీ
మనం చెప్పవలసిన బాధ్యత ఉంది, సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి పెద్ద ఆయన కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కంపల్సరీ రాజ్యాంగాన్ని నమ్ముతాడు, న్యాయాన్ని నమ్ముతాడు, చట్టాన్ని నమ్ముతాడు. కాబట్టి ఆయన కంపల్సరీ ఆయన ఇంటర్వ్యూ మొత్తం టోటల్ స్టేట్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అప్పుడు సింపతి పెరిగే అవకాశం లేకపోలేదు కదండి, సింపతి కూడా పెరిగే అవకాశం లేకపోలేదు కదా. ఇప్పుడు విచారణ ఇదంతా జరిగినప్పుడు ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా రేపు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే లాభం కదా. ఇప్పుడు ఒకటండి, ఏది మంచి ఏది చెడు అనేది అక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది. డిపార్ట్మెంట్ టైం టు టైం చేస్తారు తప్ప ఎలక్షన్స్లో వాళ్ళకు సింపతి పెరుగుతుందా అనేది అదేమీ పెద్దగా చూడాల్సిన అవసరమేం లేదు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా? జరిగిందని అంటున్నారు, జరిగిందనే కదా అంటున్నారు. మరి అది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది కదా. సామాన్య ప్రజల మాటలు ఎవరైనా విన్నారా? సామాన్యంగా ప్రజలు సపరేట్గా మాట్లాడే భార్యాభర్తల మాట కూడా విన్నారా? ఏం జరిగింది, ఏం చేస్తున్నారు, సామాన్య ప్రజల మీద ఏం ప్రయోగిస్తున్నారు, సామాన్య ప్రజలు మీరు రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారా, సామాన్య ప్రజలు కూడా వీడియోలు పెట్టారా, సామాన్య ప్రజలు కూడా ఫోన్ ట్రాపింగ్ పెట్టారా అనేది అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఆ అనుమానాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది. ఆ అనుమానాలన్నీ కూడా నిగ్గు తేల్చి ఈరోజు ఎవరు తప్పు చేసి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత ఉంది. కనుక దాంట్లో భాగమే కేసీఆర్ గారికి కూడా నోటీస్ ఇచ్చి కేసీఆర్ గారికి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు. దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు భద్రతా విఫల వల్ల ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కానీ చేసామంటే అన్నట్టు కేటీఆర్ మాట్లాడారు మొన్న. ఏమండి, భద్రత వైఫల్యం ఇందాక ఒక మాట చెప్పాను నేను. ఏ సందర్భంలో చేయొచ్చో, ఏ విధంగా చేయొచ్చో, ఏ డెకాటీలో చేయొచ్చో, ఏ ఉగ్రవాదులో చేయొచ్చో, ఏ మన నక్సలైట్లో చేయొచ్చో, ఏ విధంగా చేయొచ్చో, ఎక్కడ మన దేశానికి హాని కలుగుతుందో, ఎక్కడ మన దేశ రక్షణ కోసం ఎక్కడైతే మన తేడా వస్తుందో, మన దేశ రక్షాన్ని మనం రక్షించడానికి కాపాడుకోవాలో, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకోవడానికి, మన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి, దేశ ప్రజలను కాపాడుకోవడానికి కొన్ని అత్యవసర సమయాల్లో కొన్ని తీసుకున్న నిర్ణయాలు, కీలక నిర్ణయాలు, అది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ నాయకులు కొంతమందికి వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ కూడా ఓన్లీ అక్కడున్న కొంతమందికి మాత్రమే ఉంటాయి. ఆ కొంతమంది అలాటో తీసుకున్న రైట్ ఉంటుంది. సామాన్య ప్రజల మీదో, సామాన్యంగా పొలిటికల్ లీడర్స్ మీదో, లేకపోతే సామాన్య ఆఫీసర్స్ మీదో వాళ్ళ మీద తీసుకోవాలనేది కాదు. ఇది నాకు తెలిసిన అవగాహన. దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయేమో నాకు తెలియదు. ఎప్పుడైనా ఎనీ టైం ఎవరి మీద తీసుకోవచ్చు అంటే మరి నాకేం తెలియదు అది.